ఇక్కడ ఏం జరిగిందంటే సో మన ఇండియాలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో కూడా సో మీ అందరికీ తెలుసు కన్సల్టెన్సీ జాబ్స్ అని చెప్పేసి కొంతమంది కొన్ని వ్యవస్థలు నడిపిస్తూ ఉంటారు కన్సల్టెన్సీ కింద. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరైతే స్ట్రేట్గా జాబ్ కొట్టేయలేరో వాళ్ళకు బ్యాక్ డోర్ త్రూ జాబ్లు ఇప్పించడం జరుగుతుంది. సో సేమ్ అదే ప్రాసెస్లో సో ఇక్కడ నుంచి వెళ్ళిన అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో నందన మధు గారు సో అక్కడ డీల్ చేస్తూ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ మీద కొంచెం వలయడం జరిగింది. ఇక వీళ్ళు కూడా జాబ్స్ వస్తాయని చెప్పేసి అనుకోవడం, సో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, ఈమె అడ్వర్టైజ్మెంట్ చూసి సో అక్కడ జాబ్లు ఇస్తారు అని చెప్పేసి అనుకోవడం, ఇక్కడ నుంచి ఆమె అప్లై చేయడం, పైసలు ఇవ్వడం అన్నీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈమె మోసపోయిందని చెప్పేసి ఒక 10 నెలల తర్వాత తెలియడం జరిగింది. తర్వాత ఆయన బ్లాగ్ చేసిండు వాళ్ళ ఆ దేశంలో, ఈమె ఈ దేశంలో మొత్తానికి మోసపోయింది. సో ఇది అందరికి అంటే మొత్తానికి నేను మోసపోయినా అని చెప్పేసి అందరికి చెప్తూనే సో మీది అందరికి తెలియాలి, సో అందరికి కూడా మేలుకోవాలని చెప్పేసి తను చెప్తా ఉంది. సో ఇక్కడ సో జాబ్స్ అంటే బ్యాక్డోర్ జాబ్స్ ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, కన్సల్టెన్సీ కింద మీరు బ్యాక్డోర్ జాబ్స్ చేస్తే ఆడు పెట్టుకుంటే 3 నెలలు పెట్టుకుంటాడేమో, పెట్టుకుంటే 6 నెలలు పెట్టుకుంటాడేమో అంతే. దాని తర్వాత మీరు అసలు ఏం చేస్తలే అని చెప్పేసి పీకేస్తారు కన్సల్టెన్సీ జాబ్లలో. ఎవరైతే డైరెక్ట్ పోతారో టాలెంట్ ఉంటేనే వెళ్తారు, టాలెంట్ లేకుండా అందరు బ్యాక్ డోర్ నుంచి వెళ్తారు. సో వాడికి నచ్చితే పెట్టుకుంటాడు, 3 నెలలు 6 నెలలు సంవత్సరం పెట్టుకుంటే పీకేస్తాడు. పీకేసిన తర్వాత నువ్వు కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళలేవు, సో ఎవరైతే నువ్వు ఉన్నారో గట్టిగా అడగలేవు, ఎందుకంటే నువ్వు పైసలు ఇచ్చి తీసుకున్నావు లేకుండా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళినావు కాబట్టి నువ్వు స్పష్టంగా మాట్లాడలేవు. సో ముఖ్యంగా నీకు ఇంకో విషయం ఏంటంటే సో వీళ్ళని ఎందుకు నమ్మాలి అంటే ఇప్పుడు నన్ను కూడా నమ్మొద్దు. ఇప్పుడు నేను ఏదైనా విషయం చెప్తే నన్ను కూడా నమ్మొద్దు, తెలుసుకోవాలి. అంటే వీళ్ళు చెప్పేది రైటా రాంగ్ అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత నమ్మల్లా వద్దా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది కరెక్టా రాంగ్ అనేది తెలుసుకోవడంలో మీది ఉండాలి తెలివి. ఎందుకంటే నేను తప్పు చెప్తున్నాను రైట్ చెప్తున్నానా అనేది నాకు తెలుసు, బట్ మీరు ఒక అంచనా వేసుకొని దానిపైన మీరు ఒక అవగాహన తెచ్చుకొని సో అది వినొచ్చా, మనం వెళ్ళొచ్చా, అంటే అన్న చెప్పిండు కదా అది చెయ్యొచ్చా అనేది మీకు తెలిసి ఉండాలి. సో ముఖ్యంగా మన తెలివి పైన ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఎవరైతే యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని నమ్మాల్సిన అవసరమే లేదు, నమ్మొద్దు కూడా. అంటే నమ్మకం అనిపిస్తేనే నమ్మాలి, లేకుంటే లేదు. అంటే మీకు ఒక అంచనా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దని.